అందరి నమస్కారం అండి. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత గత ప్రభుత్వంలో వ్యవస్థల్ని ఏ విధంగా దుర్వినియోగం చేశారో, స్వలాభం కోసం ప్రభుత్వ ఆస్తిని, ప్రజల ఆస్తుల్ని ఏ విధంగా కొంతమంది ఊహించని విధంగా రాజకీయాల్లో అసలు ఇటువంటి సంఘటనలు జరుగుతాయా కూడా అనే ఒక అనుమానం వచ్చే విధంగా అనేక సంచలనమైన విషయాలు పుంఖాలుగా మీడియాలోనూ క్షేత్రస్థాయిలో ఉన్న వాస్తవాలు ప్రతి ఒక్కరు కూడా చూస్తూ ఆశ్చర్యపోతూనే ఉన్నారు. ఆ తరుణంలో గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు చాలా నిజాయితీగా ఉండాలి, ప్రజల్లో మన పైన ఒక అద్భుతమైన బాధ్యత అప్పచెప్పారు. ఒక ప్రక్షాళన కోసం, సమాజంలో ఒక మార్పు కోసం ఒక మంచి ప్రభుత్వం కోరారు ప్రజలు. దానికి అనుగుణంగా మనం మంచి పరిపాలన అందించి ఎక్కడ కూడా కక్ష సాధింపు చర్యలు లేకుండా మనం పరిపాలించాలనేది పదే పదే మా నాయకులు చెప్పుకుంటూనే వచ్చారు. అందులో భాగంగా పౌర సరఫరాల శాఖ నుంచి క్షేత్రస్థాయిలో జరుగుతున్న అవినీతి, ప్రత్యేకంగా గత 5 సంవత్సరాల్లో వాళ్ళు చేసిన కొన్ని కార్యక్రమాలపైన దృష్టి పెట్టి రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని సంస్కరణలు తీసుకురావడం అనేది జరుగుతూ ఉంది. పౌర సరఫరాల శాఖకి ధాన్యం కొనుగోలు చేసిన తర్వాత రాష్ట్రంలో దాదాపు 104 గోడౌన్స్కి ఏదైతే మేము కస్టమ్ మిల్డ్ రైస్ అంటారు, సిఎంఆర్ అంటారు, ధాన్యం రైతుల దగ్గర నుంచి కొనుగోలు చేసిన తర్వాత వివిధ రైస్ మిల్స్కి మేము రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 1300 రైస్ మిల్స్కి మేము అందించి బియ్యంగా మేము మార్చిన తర్వాత కస్టమ్ మిల్డ్ రైస్ని దాదాపు 104 గోడౌన్స్లో మేము వాటిని భద్రపరుస్తూ ఉంటాం. అందులో కొన్ని గోడౌన్స్ ఇన్వెస్టర్ గోడౌన్స్, కొన్ని గోడౌన్స్ బఫర్ గోడౌన్స్. వివిధ జిల్లాల్లో అనేక ప్రాంతాల్లో ఎక్కువ దూరం ప్రయాణం చేయకుండా ప్రజలకి ప్రతి నెల మేము పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ద్వారా ఏదైతే మేము రైస్ కానివ్వండి, కందిపప్పు కానివ్వండి, ఆయిల్ కానివ్వండి చేరుస్తామో, ప్రజలకే కాకుండా ఐసిడిఎస్ ద్వారా అంగన్వాడీ కేంద్రాలకి, అదేవిధంగా హాస్టల్స్కి కూడా, సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్కి ఈ సరుకు పంపించే బాధ్యత పౌర సరఫరాల శాఖ నుంచి మేము నిర్వర్తిస్తూ ఉంటాం. ఈ 104 గోడౌన్స్లో మొన్న 26వ తారీఖున మా ఎండి గారు మనజీర్ గారు ఒక మార్పు తీసుకురావాలి, అసలు ప్రతి గోడౌన్లో ఎంత ఉంది లెక్క మనకు తెలియాలి. ఎందుకంటే ఖరీఫ్ మాసంలో మేము మరొకసారి ధాన్యం కొనుగోలు చేస్తున్న సందర్భంలో స్టాక్ ఎంత ఉంది మన దగ్గర, ఎంతవరకు మనం ధాన్యం కొనుగోలు చేయాలి, అట్ ద సేమ్ టైం ఎక్కడ ఏ గోడౌన్లో మేము ఎంత వీటిని భద్రపరచాలని దానిపైన ఒక కొత్త సాఫ్ట్వేర్ తయారు చేసి వేర్ హౌస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అని ఒక కొత్త సంస్కరణ తీసుకొచ్చారు. ఇది 26వ తారీఖు నవంబర్న. అదే రోజున ఆయన ఆన్లైన్ ట్రైనింగ్ ప్రోగ్రాం పెట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఈ గోడౌన్ల యాజమానులు, వాళ్ళ మేనేజర్స్, వారితో పాటు పౌర సరఫరాల శాఖలో ఉన్న జిల్లా అధికారులందరినీ కూడా ఆ ట్రైనింగ్ ప్రోగ్రాంలో మేము ప్రత్యేకంగా ఏ విధంగా రేపు ఉదయం నుంచి మీరు గోడౌన్లో తనిఖీలు చేసి ఆన్లైన్ మీరు నమోదు చేయాలి వివరాలనే దానిపైన ఒక శిక్షణా తరగతి మేము 26వ తారీఖున ప్రారంభించాం. విచిత్రం ఏంటంటే మరుసటి రోజు 27వ తారీఖున మచిలీపట్నంలో జేఎస్ గోడౌన్స్ అనే ఆ యాజమాని వారు మాకు సడన్గా స్టాక్ కొరత కనపడింది, షార్టేజ్ ఉంది మా స్టాక్లో. దాదాపు ఈ షార్టేజ్ మేము ఒక టెక్నికల్ ప్రాబ్లంగా దాన్ని చిత్రీకరించారు.
ఆ ప్రాంగణంలో ఉన్న ఒక లారీ వే బ్రిడ్జ్ ఏదైతే ఉందో అక్కడ వేయిమెంట్లో పొరపాటు వచ్చింది. కాబట్టి మేము 3,000 సుమారు బ్యాగ్స్ మేము షార్టేజ్ మాకు కనపడుతుంది. దీన్ని మేము బాధ్యత తీసుకుని ప్రభుత్వం ఏ నిర్ణయిస్తే అది దాన్ని బట్టి మేము తిరిగి చెల్లిస్తామని చెప్పి 27వ తారీఖున జయసుధ గారు లెటర్ రాశారు, జాయింట్ కలెక్టర్ కృష్ణా డిస్ట్రిక్ట్. అయితే గోడౌన్లో స్టాక్స్ ఎంత ఉంది, ఏ విధంగా దీనిపైన మేము సమాచారం తెప్పించుకోవాలనే దానిపైన జాయింట్ కలెక్టర్ గారు వాళ్ళ దగ్గర ఉన్న స్టాక్ రిజిస్టర్స్ని బట్టి, బుక్ బ్యాలెన్స్ని బట్టి ఒక ప్రిలిమినరీ రిపోర్టు మా సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ఆఫీస్కి డిసెంబర్ 4వ తారీఖున పంపించడం జరిగింది. అందులో ప్రిలిమినరీగా 185 మెట్రిక్ టన్నులు అంటే సుమారు 3,708 బ్యాగ్స్ బియ్య బస్తాలు షార్టేజ్ వచ్చిందనేది ఒక ప్రిలిమినరీ రిపోర్టుగా వాళ్ళు నిర్ధారించి పంపించారు. సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ఎండీ గారు ఇమీడియట్గా 10వ తారీఖున ఇది మిస్అప్రాపరేషన్ జరిగింది కాబట్టి గైడ్లైన్స్ ప్రకారంగా డబుల్ ద పెనాల్టీ వేయాలి, ఇమీడియట్గా ఈ గోడౌన్ని బ్లాక్ లిస్ట్ చేద్దాం, అదేవిధంగా వీళ్ళపైన క్రిమినల్ చర్యలు తీసుకోమని పోలీసులకి ఎఫ్ఐఆర్ కూడా రిజిస్టర్ చేసేటట్టు కంప్లైంట్ ఫైల్ చేయమని ఆయన ఆ రోజు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఇది డిసెంబర్ 10వ తారీఖున. డబుల్ ద అమౌంట్ అని ఎందుకు అంటున్నానంటే, ఎప్పుడైనా క్షేత్రస్థాయిలో మేము పోయి పరిశీలించినప్పుడు అది పీడిఎస్ రైస్ కానివ్వండి, లేకపోతే గోడౌన్లో షార్టేజ్ ఉన్నా కానివ్వండి, 1 మెట్రిక్ టన్ కన్నా ఎక్కువ ఉంటే ఖచ్చితంగా మాకున్న చట్టం ప్రకారంగా అమౌంట్ని డబుల్ చేసి మేము వాళ్ళ దగ్గర నుంచి ప్రొసీడింగ్స్ ఇష్యూ అయ్యే విధంగా చేస్తాం. సో 10వ తారీఖున మేనేజర్ గారు లెటర్ రాసిన తర్వాత 12వ తారీఖున జాయింట్ కలెక్టర్ గారు ఒక కమిటీని వేశారు. అందులో ఆర్డీఓ గారు, అదేవిధంగా పౌర సరఫరాల శాఖ నుంచి డిస్ట్రిక్ట్ సివిల్ సప్లైస్ మేనేజరు మరియు లీగల్ మెట్రాలజీ విభాగం నుంచి అసిస్టెంట్ కంట్రోలర్, ఈ ముగ్గురితో ఒక కమిటీ వేసి ఇంకా డీటెయిల్డ్ ఎంక్వైరీ చేసి మీరు రిపోర్ట్ సబ్మిట్ చేయమని 12వ తారీఖున పౌర సరఫరాల శాఖ నుంచి మేము ఇచ్చిన ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు కొత్త టీంని వేసి పంపించారు. ఇది దేనికోసం అంటే రేపటి రోజున రికవరీస్ ఏ విధంగా చేయాలి, పెనాల్టీస్ ఏ విధంగా వీళ్ళపైన వేయాలి, కొంచెం డీటెయిల్గా ఎంక్వైరీ చేయమని మేము కోరడం జరిగింది. 13వ తారీఖున నోటీస్ జారీ చేశారు ఈ యాజమాన్యానికి. 16వ తారీఖున మీ గోడౌన్ ఇన్స్పెక్ట్ చేయబోతున్నాం, మీరు దయచేసి ఆ రోజున అక్కడ ఉండి మా అధికారులకి మీరు సహకరించండి, గోడౌన్ తనిఖీ చేసి మేము నిర్ధారించుకోవాలని చెప్పి 13వ తారీఖున వీళ్ళు నోటీస్ ఇచ్చారు. ఆశ్చర్యం ఏంటంటే అదే రోజున 13వ తారీఖున హడావుడిగా వారి లాయర్ ద్వారా 13వ తారీఖున వీళ్ళు ₹1,00,00,000 డీడీలు, ఎందుకంటే ₹1,76,00,000 ₹70,56,000 అమౌంట్ పెనాల్టీగా నిర్ధారించాం కాబట్టి అదే రోజున వీళ్ళు ₹1,00,00,000 డీడీలు తీసుకొచ్చి 13వ తారీఖున కృష్ణా జిల్లా జాయింట్ కలెక్టర్ గారికి వారి అడ్వకేట్ ద్వారా వాళ్ళు అందించారు. సరే 16వ తారీఖున సిబ్బంది అంతా వెళ్ళారు. దాదాపు గంటన్నర పైన అక్కడ వేచి ఉన్నా కూడా వీళ్ళెవరు రాలేదు, తలాలు కూడా తీయలేదు. చివరికి అధికారులు పర్మిషన్ తీసుకుని తలాలు పగలగొట్టి పంచనామాకి లోపలికి వెళ్ళి సిద్ధమైనప్పుడు ఈ యాజమాన్యం తరఫున అడ్వకేట్లు వచ్చారు, ఇంకెవరు రాలేదు, అడ్వకేట్లే వచ్చారు. పూర్తి స్థాయిలో విచారణ జరపడానికి కోసం వీళ్ళు రికార్డ్స్ అన్నీ కూడా సీజ్ చేసి బుక్స్ అన్నీ తీసుకున్న తర్వాత ఈ రోజుకి అక్కడ ఉన్న స్టాక్ అంతా కూడా దాదాపు 4,093 బస్తాలు అక్కడి నుంచి మేము మండల్ లెవెల్ స్టాకింగ్ పాయింట్స్, ఎంఎల్ఎస్ పాయింట్స్ అంటారు, ఈ మండల్ లెవెల్ స్టాకింగ్ పాయింట్స్కి షిఫ్ట్ చేయడం జరిగింది. ఎందుకంటే వీటిని భద్రపరచాలి, వీటిని రేపటి రోజున మళ్ళీ ఈ ప్రజా పంపిణీ వ్యవస్థలో మేము
ఈ బియ్యాన్ని ప్రజలకు అందించాల్సిన బాధ్యత మా పైన ఉంటుంది కాబట్టి 4093 బస్తాల్ని MLS పాయింట్కి మేము వాటిని ట్రాన్స్పోర్ట్ చేసాం. ఇది మొత్తం పంచనామా చేసిన తర్వాత వీడియో రికార్డింగ్తో సహా ఈ కార్యక్రమాన్ని చేసాం. అయితే ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే వీళ్ళు ఇచ్చిన ఈ లెటర్లో టెక్నికల్ గ్రౌండ్స్ వలన ఏదైతే పక్కన ఉన్న వేయింగ్ మెషిన్ లారీ వే బ్రిడ్జ్ ఏదైతే ఉందో దాంట్లో టెక్నికల్ ప్రాబ్లం వలన మాకు స్టాక్లో కొరత వచ్చింది, ఇబ్బంది వచ్చింది, అందుకనే మేము ఆ బాధ్యత మేమే తీసుకుంటున్నాం అని వీళ్ళు చెప్పారు. అయితే వీళ్ళు మర్చిపోయారో లేకపోతే ప్రజలకి తెలియదు అనుకుంటున్నారో లేకపోతే ఇన్వెస్టిగేషన్లో బయటికి రాలేదు అనుకుంటున్నారో కానీ వీళ్ళకి ఆనుకుని ఉన్న ఇంకొక వేర్ హౌస్ ఉంది, సత్య వేర్ హౌస్ అని. సత్య వేర్ హౌస్ వాళ్ళని నవంబర్లోనే మేము డీలిస్ట్ చేసాం. సత్య వేర్ హౌస్ వాళ్ళు ఎప్పుడు కూడా ఈ వేర్ బ్రిడ్జ్ గురించి కంప్లైంట్ చేయలేదు. వాళ్ళు ఎప్పుడు కూడా మాకు టెక్నికల్ ప్రాబ్లం ఉంది, మాకు స్టాక్ షార్టేజ్ వచ్చిందని వాళ్ళు ఎప్పుడు చేయలేదు. అంటే ఏ స్థాయిలో వీళ్ళు పోయి ఎవిడెన్స్ని డిస్ట్రాయ్ చేయాలని ట్రై చేశారో ఇది ఒక ఉదాహరణ. సరే, మొత్తానికి ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయింది. ఈరోజు మనకు వచ్చిన రిపోర్ట్ ప్రకారంగా 243 మెట్రిక్ టన్స్ అంటే 4840 బస్తాలు షార్టేజ్గా నిర్ధారించారు. దీన్ని మనకున్న నిబంధనల ప్రకారం అంచనా వేస్తే 2,23,56,000 రూపాయలు. ఇంతటితో ఆగిపోలేదు. ఎందుకంటే ఈ రెండో గోడౌన్ పైన కూడా మాకు అనుమానాలు ఉన్నాయి. అక్కడ కూడా చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ స్టాక్ అంతా కూడా మనందరం గమనించాల్సింది ఏంటంటే గత ప్రభుత్వంలో ఒక బాధ్యత కలిగిన వ్యక్తి ప్రజల సొమ్ము, ప్రభుత్వానికి సంబంధించిన ఆస్తుల్ని ఈ విధంగా దారి మళ్ళిచ్చేస్తే ప్రజలు మీకు అప్పచెప్పిన బాధ్యతని ఎంత దారుణంగా వీళ్ళు నిర్వర్తించారో గతంలో ప్రజలకు అర్థమవ్వాలి. ఎక్కడ కూడా కక్ష సాధింపు లేకుండా ఒక డీటెయిల్డ్ ఇన్వెస్టిగేషన్ చేసి విజిలెన్స్ ద్వారా రిపోర్ట్ తెప్పించుకుని క్షేత్రస్థాయిలో ఉన్న వాస్తవాల్ని పౌర సరఫరాల శాఖ మరియు రెవెన్యూ సిబ్బంది, లీగల్ మెట్రాలజీ డిపార్ట్మెంట్ నుంచి కొలతలు మొత్తం చెక్ చేసుకుని ఎక్కడ కూడా పొరపాటు లేకుండా రికార్డ్స్ అన్నీ సీజ్ చేసే విధంగా మేము చర్యలు తీసుకుంటాం. సో దయచేసి ఎవరు కూడా దీన్ని ఎందుకు ఇంకా యాక్షన్ తీసుకోవడం లేదు అని కొంతమంది హడాడి చేస్తున్నారు. వాళ్ళందరికీ నేను చెప్పగలిగే సమాధానం ఒకటే: చట్టాన్ని ఎవరు కూడా తప్పించుకుని వెళ్ళలేరు. అది ఎంతటి వారైనా ఎవరైనా సరే రూల్ ఆఫ్ లా ఇంప్లిమెంట్ అవ్వాల్సిందే. పదే మా ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒకే ఒక మాట చెప్పారు: అనవసరంగా ఎవరిపైన కూడా మేము కక్ష సాధింపులు చేయం, కానీ పొరపాటు చేసిన వాళ్ళని మాత్రం ఖచ్చితంగా మేము వదలం. అంటే ఒక గోడౌన్లో వీళ్ళు ఇన్వెస్టర్లుగా వీళ్ళు వచ్చి 2021లో ఈ గోడౌన్ని పౌర సరఫరాల శాఖకు అప్పచెప్పి సుమారు 5,000 మెట్రిక్ టన్నులు ఇక్కడ ప్రతి సీజన్లో మేము భద్రపరుస్తూ ఉంటాం. అటువంటి గోడౌన్ నుంచి ప్రిలిమినరీగా ఇంకా పూర్తి కాలేదు ఇన్వెస్టిగేషన్, ఇప్పటికే మాకు వచ్చిన లెక్క 243 మెట్రిక్ టన్నులు అంటే 4,840 బస్తాలు దారి మళ్లించేసి వీళ్ళ స్వలాభం కోసం అహంకారంతో ఎవరు మనని ప్రశ్నించలేరు, ఎవరు మన అడగరు, లెక్కలతో మనకు సంబంధం లేదు, ప్రజల ఆస్తులు కేవలం మన కోసమే ఉన్నాయనే విధంగా వీళ్ళు వ్యవహరిస్తే వ్యవస్థను ఎంత కూని చేశారో ఒకసారి ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలి. ఖచ్చితంగా నేను రాష్ట్ర ప్రజలకి హామీ ఇస్తున్నాను, కూటమి ప్రభుత్వం 100% ఒక ప్రక్షాళన కోసం మేము అడుగులు వేస్తున్నాం ముందుకి. ఒక మార్పు తీసుకొచ్చి చూపిస్తాం మీకు ఏ విధంగా ప్రభుత్వంలో
నిజాయితీగా ప్రభుత్వ ఆస్తుల్ని కాపాడుకునే విధంగా, వ్యవస్థల్ని దుర్వినియోగం కాకుండా అంతిమంగా ప్రజలకే మేలు జరిగే విధంగా మేము ఏ విధంగా నిలబడతామో చేసి చూపిస్తున్నాం. కానీ గత 5 సంవత్సరాల్లో వీళ్ళు చేసిన అరాచకాలు ఎవరు కూడా ఊహించలేని విధంగా వీళ్ళు మార్చారు. అంటే ఒక గొడౌన్లో ఒక బాధ్యత కలిగిన వ్యక్తులు, కుటుంబం ఈ విధంగా వాళ్ళు కేవలం ఈ రోజున డీడీలు ఇచ్చేస్తే సరిపోతుంది అనుకుంటే ఈ కేసు ఆగదు. ముందు వాళ్ళు ₹1,00,00,000 ఇచ్చారు డీడీలు. మళ్ళీ హడావుడిగా ఏ రోజైతే ఇన్స్పెక్షన్ జరిగిందో 16వ తారీఖున ఆ రోజున మళ్ళీ ₹70 లక్షల ₹56,800 డీడీలు మళ్ళీ సమర్పించారు. అంటే ₹1,70,56,800 డీడీలు వీళ్ళు ఆల్రెడీ సమర్పించారు. ఖచ్చితంగా మేము ఫర్దర్గా ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నప్పుడు వివరాలన్నీ బయటకు వస్తాయి. ఇది రావాలి కూడా, ఎందుకంటే ఇది వ్యక్తులు ఎవరని కాదు, ఇక్కడ వ్యవస్థలో మన ప్రక్షాళన జరపాలి, మార్పు తీసుకురావాలి. అనేక సందర్భాల్లో క్షేత్రస్థాయిలో అధికారులు గతంలో వాళ్ళు చేసిన కొన్ని పొరపాట్ల గురించి బయటికి చెప్పుకోలేని పరిస్థితిలో ఉన్నారు, బెదిరిస్తున్నారు. కంప్లైంట్లు తీసుకెళ్ళి కేసులు పెట్టమంటే ఏ విధంగా అదే అధికారులు ఈ రోజున వణికిపోతున్నారో మీరే చూశారు. ఖచ్చితంగా ఈ ₹2,23,00,000 ఏదైతే ప్రాథమికంగా మేము నిర్ధారించాము ఈ రోజుకి, ఇంకా లోతుగా వెళ్ళాల్సిన అవసరం ఎందుకుందని అంటున్నానంటే మొత్తం స్టాక్ రిజిస్టర్స్ కూడా వీళ్ళు ట్యాంపర్ చేశారు. అసలు ఒక లారీ వెయి బ్రిడ్జ్ని వీళ్ళు ట్యాంపర్ చేశారంటే మీరు ఊహించుకోవాలి ఏ విధంగా జరుగుతుందో కార్యక్రమం. పోలీస్ ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది. డెఫినెట్గా ఇంకా వివరాలు వస్తాయి బయటికి. దయచేసి నేను మీడియా మిత్రులు కూడా నేను కోరేది ఏంటంటే ఖచ్చితంగా లాజికల్ కంక్లూజన్ ఉంటుంది ఈ కేసుకి. ప్రతి అడుగు పారదర్శకంగా ఇన్వెస్టిగేషన్ పూర్తయ్యే విధంగా పౌర సరఫరాల శాఖ నుంచి మేము ఏనాడు కూడా ఆ పొరపాటు చేయకుండా సహకరిస్తాం. ఇన్వెస్టిగేషన్లో నిమగ్నమైన పోలీస్ వ్యవస్థ, రెవెన్యూ సిబ్బంది, పౌర సరఫరాల సిబ్బంది ముగ్గురు కూడా ఒక కలెక్టివ్ ఎఫర్ట్ తోటి ఎందుకు ఈ పర్టికులర్ గోడౌన్లో ఈ విధంగా జరిగింది అని నిర్ధారించాల్సిన బాధ్యత కూడా మా పైన ఉంటుంది. యాజమాన్యం ఎవరైనా అవ్వనండి, దాని వెనుక ఎవరైనా ఉండండి, కానీ అంతిమంగా న్యాయబద్ధంగా, చట్టబద్ధంగా, నిజాయితీగా ఇన్వెస్టిగేషన్ జరిగే విధంగా ఖచ్చితంగా మేము ముందుకెళ్తామని ఈ సందర్భంగా మీకు తెలుపుకుంటున్నాను. జేఎస్ వేర్ హౌస్ అని శ్రీమతి పేర్ని జయసుధ గారిదండి. వారు దీనికి ఓనర్స్. దీనికి దాని పక్కన ఇంకో వేర్ హౌస్ కూడా ఉంది, సత్య వేర్ హౌస్ అని. ఇవన్నీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఇందాక అన్నట్టు 104 బఫర్ గోడౌన్స్ని మేము చాలా లోతుగా తనిఖీలు చేస్తున్నాం. దానికోసం ఈ కొత్త సాఫ్ట్వేర్ తీసుకొచ్చి ఎక్కడ కూడా పొరపాటు జరగకుండా మాకు స్టాక్ బ్యాలెన్స్ ఎంత ఉంది, ఏ విధంగా మేము కొనుగోలు చేసి ఏ గోడౌన్కి పంపించాలనే దానిపైన వేర్ హౌస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అనేది ఒక కొత్త సిస్టమ్ మేము తీసుకొచ్చి ఏర్పాటు చేసాం. సో ఆ సమయంలో వీళ్ళు హడావడిగా చేసిన తప్పుని వాళ్ళు ఎప్పటి నుంచో గుర్తించారు. కప్పిపుచ్చడానికి చేస్తున్న ప్రయత్నంలో భాగంగా వీళ్ళు డబ్బులు కడితే అంతటితో అయిపోతుందనే ఒక ప్రయత్నం చేసుకుంటూ ఈ రోజున కోర్టును ఆశ్రయించుకున్నారు. తప్పేం లేదు, కానీ ప్రభుత్వం నుంచి మాత్రం ఖచ్చితంగా వీ విల్ కమ్అట్ విత్ ఆల్ ద ఫ్యాక్ట్స్. డీటెయిల్డ్ ఇన్వెస్టిగేషన్ ఈజ్ గోయింగ్ ఆన్. ఇందులో ఎక్కడ పొరపాటు జరగదు. దయచేసి మీరు ఎవ్వరు కూడా ఇది సీరియస్గా తీసుకోలేదనో, ఎందుకు దీని గురించి మాట్లాడడం లేదనో అనే అనుమానాలు తెచ్చుకోబాకండి.
ఒక ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నప్పుడు పూర్తిగా డీటెయిల్డ్ ఎంక్వైరీ రావాలి కాబట్టి ప్రాథమికంగా వచ్చిన సమాచారం మేరకు ఇంకా డీటెయిల్డ్ ఎంక్వైరీ చేయమని జాయింట్ కలెక్టర్ గారికి అదేవిధంగా పౌర సరఫరాల శాఖలో ఉన్న అధికార యంత్రాంగానికి ఎప్పటికప్పుడు సమీక్షించుకుంటూ దాదాపుగా ఈ రోజుకి ఒక కొలిక్కి వచ్చింది కాబట్టి నేను మీ అందరితో కూడా ఈ ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తున్నాను. ఇనీషియల్గా అనుకున్నట్టు స్టార్టింగ్లో వీళ్ళు వేసిన అంచనాలు ఆ రోజున్న బుక్స్ని బట్టి వాళ్ళు ఇచ్చారు. కానీ ఫిజికల్గా స్టాక్ వెరిఫై చేసి స్టాక్ మొత్తం అక్కడి నుంచి దగ్గరున్న MLS పాయింట్కి తరలించారు కాబట్టి 3,708 బస్తాలు కాదు, అది 4,840 బస్తాలుగా నిర్ధారించారు. దానికి ఖచ్చితంగా ప్రభుత్వం నుంచి క్రిమినల్ కేసెస్ ఫైల్ చేసి డెఫినెట్గా మేము యాక్షన్ తీసుకుంటాం. నిర్ధారించాలి, కానీ అదే కాంపౌండ్లో ఉంది. సో డెఫినెట్గా అది కూడా చెక్ చేస్తాం. నేను పూర్తిగా ఫాలో కాలేదు, కానీ ఇవాళ కలెక్టర్ గారు కాకినాడలో ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి గౌరవ ఉప ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు క్షుణ్ణంగా షిప్లో డీటెయిల్ ఇన్వెస్టిగేషన్ చేశాం. సో గతంలో ప్రకటించిన దానికన్నా ఎక్కువ స్టాక్ నిర్ధారించడం అయిందనే విషయం ఆయన మీడియాకి వెల్లడించారని ఇందాక నాకు చెప్పారు. పూర్తి సమాచారం తెప్పించుకోవాలి. నేను ఇందాక అన్నట్టు చట్టాన్ని ఎవరు దాటి వెళ్ళలేరు. ఖచ్చితంగా మా పరిధిలో ఈ ప్రక్రియలో ఒక ప్రక్షాళన జరగాలని గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు, గౌరవ ముఖ్యమంత్రి గారు పదే పదే ఆ విధంగా సలహాలు ఇస్తూనే ఉన్నారు. మా శాఖకి నాకు ఒక మంత్రిగా ఆ బలం కూడా వాళ్ళ ద్వారా నేను తీసుకోగలుగుతున్నాను. సో నిజాయితీగా పనిచేస్తాం. అది ఏ వెసల్ అయినా అవనండి, ఏ పోర్ట్ అయినా అవనండి, ఏ కంటైనర్ అయినా అవనండి, ఏ లారీ అయినా అవనండి. ఎప్పుడైతే మీ దగ్గర PDS రైస్ దొరికిందో ఖచ్చితంగా చట్టపరంగా మేము యాక్షన్ తీసుకుంటాం. మొట్టమొదటిసారి రాష్ట్రంలో PD యాక్ట్ కింద రైస్ స్మగ్లింగ్ కూడా తీసుకొచ్చాం. ఇదివరలాగా 6A చట్టం వాడాం. ఇంకా రాబోయే రోజుల్లో మినిమం 6 months జైలు ఎవరైతే PDS స్మగ్లింగ్ చేస్తారో ఈ రైస్ని, అటువంటి చట్టాలు మేము తీసుకొచ్చాం. ఆ పొరపాటు జరగకుండా ప్రజల కోసం కష్టపడి దాదాపు 13,000 కోట్ల రూపాయలు వెచ్చించే ఈ బియ్యాన్ని ప్రతి కార్డు హోల్డర్కి సక్రమంగా చేరే విధంగా మా శాఖ నుంచి, మా ప్రభుత్వం నుంచి మేము బాధ్యత తీసుకుని ప్రజలకు తీసుకెళ్తాం. ఇప్పుడు అనేక సూచనలు, కొత్త ఆలోచనలు సమాజంలో సహజంగానే ప్రజలు అదేవిధంగా అధికార యంత్రాంగం ఎప్పుడు కూడా చర్చిస్తూనే ఉంటాం. సమయం వచ్చినప్పుడు మేము దాని మార్పులు తీసుకొస్తాం. ఒకటి మాత్రం వాస్తవం, ముందు ఎన్ఫోర్స్మెంట్ జరగాలి. అది ఇబ్బంది అయినా సరే, కష్టమైనా సరే, కొంతమందికి నచ్చకపోయినా సరే, చట్టాన్ని గౌరవించే విధంగా, రూల్ ఆఫ్ లా ఎన్ఫోర్స్ అయ్యే విధంగా ఖచ్చితంగా ఎన్ఫోర్స్మెంట్ జరుగుతుంది. థ్యాంక్ యూ.